నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ షర్మిల గత 2 రోజులుగా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మొదటి రోజు ఆవిడ సునీతకు ప్రాణహాని ఉందంటే, రెండో రోజు తల్లిపైన కేసు పెట్టిన మొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అంబటి రాంబాబుకి కోపం వచ్చేసింది. ఆయన కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి షర్మిలను నానా మాటలు అంటున్నారు. ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఆవిడతో మాట్లాడిపిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్లో ఆవిడ సింహభాగం పోషిస్తుంది అంటూ షర్మిలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక షర్మిల గారి ఆస్తుల గురించి మాట్లాడితే, అసలు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఆవిడకి పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుంది అంటూనే చంద్రబాబు గారు ఆయన చెల్లెలకు ఆస్తులు ఇస్తారా అంటున్నారు. అసలు ఇక్కడ వైఎస్ షర్మిల పెట్టిన ప్రెస్ మీట్కి ఇక్కడ చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వీళ్ళు ప్రభుత్వానికి లేదు అంటే చంద్రబాబుకి ఆపాదించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ వీళ్ళు మాట్లాడే మాటలు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారండి. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏదో అంటారు, ఏది జరిగిన బోడిగుండికి తలకాయకి ముడిపెట్టిన అంటారు. ఇక్కడ షర్మిల గారు ప్రెస్ మీట్ పెడితే అసలు చంద్రబాబు గారికి ఆవిడకి సంబంధం ఏంటి? ఆవిడ వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడారు, అలాగే పోలవరంపై మాట్లాడారు. మరి అలాంటి టైంలో ఏం మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆస్తి గురించి మాట్లాడితే మాత్రం చంద్రబాబు గారిని తీసుకొస్తున్నారు అంబటి గారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? అంబటి రాంబాబుకి అసలు ఇంత నాలెడ్జ్ ఉంటే పోలవరం గురించే చెప్పేవాడు కదా. పోలవరం గురించి నాకు అర్థం కాలేదు అని తప్ప ఇప్పుడు వచ్చి మొన్నేదో చెప్తూ ఉన్నాడు పోలవరం గురించి. అసలు ఫస్ట్ ప్రాజెక్టులోనే తప్పు జరిగింది. ఇది ముందర డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా ముందర కాఫర్ డ్యాములు ఎట్ట కడతారు, కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎట్ట కడతారు అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అసలు అంబటి రాంబాబుకి డయాఫ్రమ్ వాళ్ళు ముందు కడతారా, కాఫర్ డ్యామ్ ముందు కడతారా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాట్లాడచ్చు. అతనికి సబ్జెక్టు నాలెడ్జ్ తక్కువ. ఆయనకి నాకు అన్నీ తెలుసు అని ఆయన అనుకుంటుంటాడు. కానీ అందుకనే అతనికి ఎలక్షన్ల ముందర అంబటి రాంబాబు అల్లుడు వచ్చి చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు, ఈ మా మామకి ఏం తెలీదు, అందుకనే కూతురు జీవితంలో నిప్పులు పోసాడు. నేను అసలు అతను పెట్టే వేధింపుల వల్లే నేను బయటకు వచ్చేసాను, నేను వాళ్ళ కూతుర్ని వదిలేసి అని చెప్పి అల్లుడు చెప్పాడు. అసలు ఇతనికి ఓటే మాకండి, ఇతను చాలా దుర్మార్గుడు అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు అల్లుడు. సొంత అల్లుడే చెప్పింది. అల్లుడు ఇంకో మాట చెప్పాడు, ఎంత దుర్మార్గుడు అంబటి రాంబాబు అనేది కూడా చెప్పాడు. అల్లుడు తండ్రి చావు బతుకుల్లో ఉంటే, అరే నీ పిల్లల్ని తెచ్చి చూపించురా అని చెప్పి ఆయన అడిగాడు. డెత్ బెడ్ మీద నుంచి అడిగితే, అల్లుడు అడిగితే ఆమె ఏదో పంపిస్తాను అన్నట్టుంది. అంబటి రాంబాబు వచ్చి అడ్డుపడి పిల్లల్ని ఆపాడు వెళ్ళకుండా. అంటే అంత దుర్మార్గుడు. అంటే సొంత మనవల్ని చూసుకోకుండా తాత దగ్గరికి పంపించకుండా అడ్డుపడ్డ వ్యక్తి ఇప్పుడు వచ్చేసి, అంటే మీరు అనొచ్చు ఏంటంటే ఆయన కుటుంబ విషయాలు అన్నీ చెబుతారని. మరి ఆయన మాట్లాడింది వేరే వాళ్ళ కుటుంబ విషయాలే కదా. మరి మనం ఆయన కుటుంబ విషయాలు మనం మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? నీకేం సంబంధం? షర్మిల చెప్పింది. ఇతను మామూలుగా మనం ఏదో పూర్వకాలం చదువుకున్నాం, కంసుడు అల్లుళ్ళందరినీ మేనల్లుళ్ళని చంపేవాడని. మొత్తం 8వ సారి డెలివరీ అయితే వాడొచ్చి నిన్ను చంపుతాడంటే, ముందు 1వ వాడి నుంచి ఎందుకు చంపాడు కంసుడు? ఇప్పుడు అష్టమ గర్భాన పుట్టినవాడు నిన్ను వేసేస్తాడు రా అని అశరీరవాణి చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేయాలి? 1, 2, 3, 7 వరకు వదిలేసి 8వ వాడిని అటు చంపాల్సింది. కంసుడు ఏం చేశాడు? 1 నుంచి చంపుకుంటూనే వచ్చాడు. ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం ఏంటి? వాడు కంసుడు కాబట్టి అట్లా చేశాడు. ఇక్కడ జరిగింది కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే స్టోరీ. ఇప్పుడు మేనల్లుడు
మేనల్లుడి పేరేంటి? నీ తాత పేరు పెట్టుకున్నావు, రాజారెడ్డి. ఆ మేనల్లుడి పేరు జగన్మోహన్ రెడ్డి, మేనల్లుడి పేరు రాజారెడ్డి. ఆ రాజారెడ్డి పేరు ఎవరు పెట్టారు? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పెట్టాడు. మా నాన్న పుట్టాడు నా కూతురు కడుపున అని రాజశేఖర్ రెడ్డి చాలా గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న ఎటుంటాడు, బల్పనూరులో ఏం చేశాడు అదంతా ఓకే. ఈ రాజశేఖర రెడ్డికి అయితే నాన్నే కదా. ఇప్పుడు మనం బయట నుంచి చూస్తాం కాబట్టి మర్డర్లు చేసి గనులు ఆక్యుపై చేశాడు అని చెప్పి మనం రాజారెడ్డి గురించి అనుకుంటాం. కానీ రాజశేఖర రెడ్డికి అయితే ఆయన తండ్రి కదా. అందుకని రాజశేఖర రెడ్డి తన తండ్రి పేరు రాజారెడ్డి అని షర్మిల కొడుక్కి పెట్టాడు కదా. మరి వాళ్ళ కుటుంబంలో అంబటి రాంబాబు వచ్చి మాట్లాడటం ఎందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మేనల్లుడు తన తాత పేరు పెట్టుకున్న వ్యక్తి. ఇతనికి ఆస్తి దక్కకుండా చేయాలన్న కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళకి ఆస్తి ఇచ్చాడు అంటాడు ఈ తెల్ల జుట్టు మేధావి. నాకు కూడా తెల్ల జుట్టు ఉంది కానీ నేను అంబటి రాంబాబు మేధావినిగా, ఎందుకంటే అడ్డంగా మాట్లాడాను కదా నేను. ఈ చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళకి ఆస్తి ఇచ్చాడా? నీకు ఆ విషయాలన్నీ కరెక్ట్గా తెలిస్తే, ఫ్యామిలీ బాండేజ్ ఎట్లా ఉంటుందని తెలిస్తే నువ్వు నీ కూతురి జీవితాన్ని బాగు చేసేవాడివి కదా. నువ్వేం చెప్పావు? నా కూతురు చాలా స్వతంత్రంగా బతకటానికి ప్రయత్నం చేస్తుంది అన్న. అసలు ఎందుకు విడిపోయారు? నీ వల్ల కదా. వాళ్ళిద్దరు భార్యాభర్త విడిపోయింది నీ వల్ల. అంటే అప్పట్లో ట్రోల్స్ కూడా జరిగాయి సార్ మీరు చెప్పిన విషయం మీద. అంటే పక్క వాళ్ళ కుటుంబాల్లోకి తలదూర్చడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి అని చెప్పి అంబటి గారు చేశారు వీడియో. వాళ్ళ అల్లుడు వచ్చి చెప్పంగానే ఆయన వచ్చి మా కుటుంబం గురించి అందరూ ఎందుకు మాడతారండి అంటాడు. మరి ఈయన వచ్చి రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి ఎందుకు మాడుతున్నాడు? షర్మిల చెప్పిన విషయం ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటి? షర్మిల చెప్పింది, షర్మిలకి సమాధానం చెప్పాల్సింది ఎవరు? అంబటి రాంబాబు, పేరుని నాని, గుడివాడ నాని చెప్తే అయిపోతుందా? వాళ్ళ అన్న చెప్పాలి కదా. వాళ్ళ అన్న చెప్పని వచ్చి చెప్పాలి కదా. నువ్వు వచ్చి వాళ్ళ అన్నను వచ్చి చెప్తుందా? షర్మిల క్లియర్ కట్గా చెప్తుంది. సరస్వతి సిమెంట్ కంపెనీ నా పేరు మీద వచ్చింది, అది నాకు సంబంధించిన ఆస్తి, నాకు మా నాన్న ఇచ్చాడు. దాన్ని సరస్వతి పవర్గా మార్చి నాటకాలు వేసి దాన్ని తీసుకొచ్చి ఆ షేర్లు తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత తల్లికి గిఫ్ట్గా ఇచ్చి మళ్ళీ ఆ గిఫ్ట్ నేను ఇవ్వలేదని చెప్పి తల్లి నుంచి పీక్కొని, ఎందుకు తల్లి తీసుకెళ్ళి షర్మిలకి ఇస్తుందేమో అన్న ఉద్దేశంతో. అంటే ఈ ఆస్తులు ఎప్పుడైతే వచ్చాయి, ఈ ఆస్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా వచ్చాయి. ఈ ఆస్తులు కూడా కేసుల్లో ఉన్నాయి. కానీ ఈవిడికి ఆ కేసులు వద్దంట, ఆస్తి మాత్రం కావాలంట అని చెప్పి కూడా ఆయన అంటున్నారు ఈరోజు ఒక మాట. ఇక్కడ దాని గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంటుంది. ఈ సరస్వతి సిమెంట్స్ అనేది, ఇందులో ఈ కంపెనీ ఆస్తులు ఉన్నాయి కదా, ఈ ఆస్తులకి సంబంధించిన డిస్ప్యూట్ ఏమీ లేదు. ఆ కంపెనీని తీసుకెళ్ళి అటాచ్ చేశారు, తర్వాత రిలీజ్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ సిబిఐ మా ఈడీ అటాచ్మెంట్లో లేదు, అది దానికి సంబంధం లేదు. అది అంతా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ పరిధిలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాల, ఇది పోదులే ఇది మన దగ్గరే ఉంటుంది అనుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి అది బయటకు వచ్చేసిందో, ఈడీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ షేర్లు ఈ షేర్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళి చెల్లెలకి ఇస్తుంది. చెల్లెలని కూడా అనుకో షర్మిలకి ఇస్తుంది. సో షర్మిలకి ఆ ఆస్తి పోకూడదు, దీన్ని అడ్డుకోవాలి అని కుట్రవన్నీ. ఆ షర్మిలకు కూడా ఇచ్చేది కాదు కదా, అది మేనల్లుడికి మేనకోడలకి వెళ్ళే ఆస్తి. అట్లా వెళ్తున్న దాన్ని మేనల్లుడికి అడ్డుపడ్డ కంసమామ ఈ జగన్మామ. మేనల్లుడికి అడ్డుపడ్డాడు. ఆ రోజు కంసుడు చేసింది అదే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. ఈ విషయాన్ని తల్లిగా షర్మిల వచ్చి చెప్పింది. అంబటి రాంబాబుకి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డిని వచ్చి సమాధానం చెప్పమను, భారతిరెడ్డిని వచ్చి సమాధానం చెప్పమను. కేసు వేసాడు, తల్లి మీద కేసు వేసాడు. తల్లి నన్ను మోసం చేసింది. అమ్మ మోసం చేస్తుందా?
నీకు అమ్మ మోసం చేస్తుంది. ఏ తల్లి అయినా కొడుక్కి మోసం చేస్తుందా కొడుకుని అని చెప్తున్నాడు. ఈ అంబటి రాంబాబు వీళ్ళందరికీ కుటుంబ బంధాలు బాంధవ్యాలు అటువంటివి ఏమీ తెలియదు. ఇవన్నీ క్యాష్ పార్టీలు. క్యాష్ ఎక్కడ క్యాష్ ఉంటే అక్కడ ఉంటారు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళకి మానవత్వం, కనీసం మానవత్వం, అటువంటి విలువలు, మానవత్వ విలువలు లేని వ్యక్తులు వీళ్ళందరూ. రైట్ మేడం, ఇది ఏ అయితే ఈ ఆస్తుల వ్యవహారం ఉందో దీంట్లో విజయసాయిరెడ్డి గారు కూడా తాజాగా బయటకు వచ్చి ఒక మాట చెప్పారు. ఈ ఆస్తుల బదలాయింపు విషయంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను అన్నారు, మొత్తం బాబుకే రాస్తే పాప అన్యాయం అయిపోతుందని. కానీ నేనే చెప్పాను ఇది గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వచ్చండి ఫ్యూచర్లో అని చెప్పి నేను రాపిచ్చాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది క్లియర్గా. ఇదే విషయాన్ని షర్మిల గారు కూడా చెప్పారు. అండ్ ముఖ్యంగా విజయమ్మ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి జీవితం మీద ఒక పుస్తకం రాసిన నేపథ్యంలో ఆ పుస్తకంలో కూడా ఆవిడ ఆస్తులు ఇద్దరికీ సమానంగా పంచాలని చెప్పి ఆయన కోరిక అని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది. సో ఇప్పుడు తీరా ఆవిడకి ఆస్తులు ఇవ్వకుండా పదవి విషయానికి వస్తే పదవి ఇవ్వకుండా రకరకాల డ్రామాలు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అన్ని రకాలుగా ఆవిడ అన్యాయం చేసి సో ఇప్పుడు ఆవిడ వచ్చి ప్రెస్ ముందు ఆవిడ బాధను వెళ్ళగక్కుతుంటే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారికి లింక్ పెడుతూ అంబటి గారు మాట్లాడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఆవిడ పెయిడ్ ఆర్టిస్ట్ అని చంద్రబాబు గారు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా నీకు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే అఫ్కోర్స్ గతంలో మనం చూసామనుకోండి, ఆవిడ కట్టుకొచ్చిన చీర మీద ఆవిడ పుట్టుక మీద కూడా మాట్లాడిన వాళ్ళకి ఇది ఒక పెద్ద విషయం కాదు. కానీ దానికి ఫలితంగా పార్టీ కూడా ఓడిపోయింది. అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు. మీరేం చెప్తారు? ఆవిడ క్లియర్గా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారండి. ఎంఓయు మీద మొన్న సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు నిన్న ఖచ్చితంగా చెప్పారు ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత చక్కగా, ఎంత బ్యాలెన్స్డ్గా నిన్న మాట్లాడారంటే ప్రెస్ మీట్లో. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. అంటే ఇంత భయం ఉన్న ఓ పక్క సునీత ప్రాణాలకి ఆపదని చెప్పారు ఆవిడ, ముప్పు ఉందని చెప్పి, తనకు ముప్పు ఉందని తెలిసి కూడా ఆవిడ అంత నిదానంగా అంత క్లారిటీతో మాట్లాడింది ఆవిడ నిన్న కదండి. సో కాబట్టి ఆవిడ ఎంఓయు గురించి క్లియర్ కట్గా నిన్న మాట్లాడింది ప్రెస్లో. ఆవిడ మా అన్న ఎంఓయు మీద సంతకం పెట్టాడు, ఈ ఆస్తులు ఖచ్చితంగా ఇద్దరికి సమానం అని వాళ్ళ నాన్నగారు చెప్పారు, నాకు ఆస్తి ఇస్తాడో ఇవ్వడో నాకు అనవసరం అంది ఆవిడ. నేను దాని గురించి మాట్లాడటం లేదు, కానీ సొంత మేనల్లుడిని మేనకోడల్ని మోసం చేశాడు, మోసం చేసిన ఒక మేనమామ, మోసం చేసిన తల్లిని మోసం చేసిన ఒక కొడుకు, చెల్లెల్ని మోసం చేసిన ఒక అన్నగా చరిత్రలో మిగిలిపోతాడండి ఆవిడ. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? ఇవాళ అంబటి రాంబాబు వచ్చి మాట్లాడటం ఏంటంటే సిగ్గు లేకపోతే అసలు. పోనీ స్క్రిప్ట్ వచ్చింది అనుకుందాం, మన పోసాని చెప్పినట్టు. పోసాని స్క్రిప్ట్ చదివే కదా ఏమైపోయాడు, గుర్తు పెట్టుకో అంబటి రాంబాబు. పోసాని ఆ స్క్రిప్ట్లు చదివి పాపం ఏమైపోయాడు, జైల్లో కూర్చున్నాడు. పోనీ కూర్చున్నవాడు ఊరుకున్నాడా? ఫస్ట్ రోజే మొత్తం అంతా బయట పెట్టేశాడు. బయట పెట్టేశాక వాళ్ళు ఏం బెదిరించారో తెలియదు. లాస్ట్కి వచ్చేసరికి ఏమన్నాడు, సాక్షి వాళ్ళు నాకు ప్రెస్ మీట్లు పెడతారు కానీ ఎవరిస్తారో నాకు తెలియదు అన్నాడు. అక్కడ ఒక్కచోట అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వారం రోజుల్లో అతనికి జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది వాళ్ళు వైసీపీ వాళ్ళ చేత. దాంతో లాస్ట్లో మాత్రం ఒక్క పాయింట్ భయపడ్డాడు. లేకపోతే ఫస్ట్ రోజు ఏం చెప్పాడు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి నాకు స్క్రిప్ట్లు పంపిస్తారు, నేను చదివాను అన్నాడు బూతులు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ స్క్రిప్ట్ అంబటి రాంబాబుకి అక్కడి నుంచి వచ్చి ఉంటుందండి. కానీ అంబటి రాంబాబు గారు మీరు స్క్రిప్ట్ చదివే ముందు ఒకసారి ఆలోచించుకోండి, మీ ఫ్యూచర్ ఆలోచించుకున్నాక మీరు మాట్లాడండి అని చెప్తున్నా. ఇప్పుడు మీకు ముద్రగడ పద్మనాభం తీసుకోండి, సేమ్ ఇదే కదా, కూతుర్ని కాదనుకున్నాడు, ఇప్పుడు రెడ్డి కాదు కాపు కాదు కదా, అవునా కాదా? ఆయన నెయిదర్ రెడ్డి నార్ కాపు, ఇటు కుటుంబం లేదు, అటు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు, త్రిసంగ స్వర్గంలో వేలాడుతున్నాడా? దేనికోసం వెళ్ళాడు ఆయనకే తెలియదు. ఇప్పుడు ఆయన ఒక అయోమయ అవస్థలో ఆయన ఉన్నాడు. కాబట్టి అంబటి రాంబాబుకి ఏం చెప్తున్నావు అంటే, నువ్వు ఇలా అయిపోకు అంబటి రాంబాబు అని చెప్తున్నావు. అల్లుడు ఎలాగా నీ మొహం తగలేసాడు, అయిపోయింది, అందుకని నువ్వు ఇంట్లో కూర్చున్నావు. ఇవాళ ఇంకా రాజకీయాల్లో పూర్తిగా వైదొలగాలంటే నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు లేవు. అసలు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఉండే వివాదం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారాలు. ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్డ్? ఇప్పుడు ఎవరైనా అడుగుతారు కదండి, నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతావు? అసలు దానికి మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? తుంటిమి కొడితే పళ్ళు రాలేయని. పోనీ అదైపోయిందా? చంద్రబాబు నాయుడు గారు ఒక చెల్లెలు చాలా కష్టాల్లో ఉందిట, నువ్వు నీ ఆస్తి ఇస్తావా? అసలు చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎంతో ప్రజలకు అందరికీ తెలుసు. అప్పట్లో ఇవాళ ఉన్న హెరిటేజ్ ఆస్తి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా ఉండే ఆస్తి ఏంటో అందరికీ తెలుసు. ఖర్జూర్ నాయుడు గారు ఏమి ఇచ్చారో ప్రజలకు తెలుసు.
వాళ్ళ చెల్లెలకి ఇవ్వడానికిను రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కూతురికి కొడుక్కి రాసి ఇవ్వడానికి సంబంధం ఏంటండి? అసలు ఎందుకు మాట్లాడతాడు అంబటి రాంబాబు? ఆయనకి పాపం ఏదో అంటారు చూడండి, చీలమండల్లోకి జారిపోయిందేమో మెదడు. సీరియస్లీ, ఎందుకంటే హీ హ్యాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ టాకింగ్. అది అందులో ప్రెస్ ముందుకు వచ్చి నిన్న ఆవిడ ఎంత హుందాగా ఎంత చక్కగా షర్మిల గారు మొత్తం విడమర్చి చెప్తే, ముఖ్యంగా కూడా ఆవిడ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టలేదండి. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన వేరు అంశం వేరు, అందరూ అడిగిన ప్రశ్నకు గాను ఆవిడ ఈ విధంగా సమాధానం చెప్పారు. ఇంకేదో అడిగితే కూడా ఆవిడ ఇప్పుడు ఎందుకులేండి మళ్ళీ మీరు మసాలాలు యాడ్ చేస్తారు, నేను వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడితే ఆ స్టేట్మెంట్ కూడా మీరు వేయలేదని అడిగారు. ఇంకో మాట కూడా అన్నారు, నేను ఏవైతే సమస్యల గురించి పోరాడుతున్నానో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి దీనివల్ల, సో నేను దీని గురించి మాట్లాడాలని కూడా నేను అనుకోవట్లేదు. ఆవిడ చాలా క్లారిటీతో ఉన్నారు. క్లారిటీ లోపించింది వైసీపీ వాళ్ళలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా మాట్లాడాలండి. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళ చేత వాళ్ళ చేత మాట్లాడించడం ఏంటండి చెల్లెల గురించి? నువ్వు అలా చెల్లెల గురించి మాట్లాడించి ఎవడు మాట్లాడాడు? ప్రతి అడ్డమైన వాడి చేత మాట్లాడించు. ఇవాళ రాఘవరెడ్డి ఏమయ్యాడండి? ఎక్కడున్నాడు? బోరుగడ్డ ఎక్కడున్నాడు చెల్లెల్ని మాట్లాడినవాడు? రేపొద్దున అంబటి రాంబాబు ఫ్యూచర్ కూడా అదేం చెప్తున్నాం మనం. పోసాన్ ఏమయ్యాడు? అడ్డమైన మాటలు మాట్లాడి. అందుకని వీళ్ళు స్క్రిప్ట్ వచ్చింది కదా, మనకు మైక్ దొరికింది కదా అని మాట్లాడేస్తే రేపొద్దున అవస్థ పడేది వీళ్ళు. ఇప్పటికే ఎవడూ లేడు, పట్టుమని 10 మంది లేరు అక్కడ మనుషులు. ఆ ఉన్న నలుగురు కూడా అసలు ఎవడేం చెప్తాడో తెలియదు, ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు, ఆ రోజా ఏం మాట్లాడతారో ఆవిడికి తెలియదు, అంబటి రాంబాబు ఏం మాట్లాడతారో ఈవిడికి తెలియదు. పేరు దాని మధ్యలో ఒకసారి వస్తూ ఉంటాడు ఏదో కేతిగాడిలాగా. ఇలా ఎవరికి వాళ్ళు అంటే ఏ పాత్రలు పోషించడం వెళ్ళిపోవటం. అంతకు మించి వీళ్ళకి బుర్ర పెట్టి ఆలోచించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, అసలు షర్మిల గారు నేను మాట్లాడటం ఏంటి, విజయమ్మ గారు నేను మాట్లాడటం ఏంటి, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లెలు, ఆ కుటుంబ బంధం గురించి కూడా ఆలోచించకుండా వీళ్ళకి కావాల్సింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి కోర్టు కేసులోనే చెల్లెలు పంచుకుంటుందా? మరి చెల్లెలకు చెప్పి 43,500 కోట్లు ఆయన అడ్డంగా సంపాదించాడా? పోయిన అందులో వాటా ఇస్తాను ఏమైనా రాసిచ్చాడా? చెల్లెలు కోర్టు విషయాల్లో ఎందుకు పట్టించి? నీకు అప్పటికీ కూడా నీ చెల్లెలు షర్మిల అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఆవిడంత పాదయాత్ర చేసి ఆవిడ ఎటువంటి పదవి కూడా ఆశించకుండా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. అసలు ఆవిడ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడు? ఈరోజు హ్యాపీగా జైల్లో ఉండేవాడు. ఆవిడకి ఆ బుర్ర లేకపోయింది నన్ను అడిగితే. షర్మిలకి అన్నగారు అని బాధపడింది తప్ప, ఆవిడ తపన పడింది తప్ప నాకు పదవి కావాలనుకోలేదు. రాజ్యసభ అడిగితేనే నువ్వు ఏం చెప్పావు? ఒక కుటుంబంలో ఒకళ్ళకే రాజకీయాల్లో పదవి ఉండాలి అంటే నువ్వు పనికిరా, వీళ్ళకి ఆడవాళ్ళు పనికిరారు, ఆడవాళ్ళకి ఆస్తులు ఇవ్వకూడదు. ఇప్పుడు మన అంబటి రాంబాబుని అడిగేది అదే. నువ్వు ఫస్ట్ ఆడవాళ్ళకి ఆస్తి ఇవ్వడం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా? 20 ఏళ్ళు అయిపోతే పెళ్ళై వెళ్ళిపోతే నువ్వు ఆస్తి ఇవ్వవా? కూతురు కొడుకు సమానం కాదా? మరి అప్పుడు నీ కూతురు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ కూతురుని అల్లుడి దగ్గర పంపించేసాయి. సమానం కాదంటున్నాడు కదా. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉండద్దా? ఈ విషయంలో మాత్రం అంబటి రాంబాబు మూల్యం చెల్లించుకుంటాడండి. ఆడ మగాని వివక్ష ఇంకా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అంబటి రాంబాబుకి చుక్కలు చూపిస్తారు ఆడవాళ్ళు. కాబట్టి వాళ్ళ షర్మిలకి ఇవ్వకూడదు, చూపించారంటే ఇంకా కొద్దిగా ఏదైనా ఆశ ఉంటే దింపుడు కళ్ళం ఆశలాగా, అందుకని చెప్తున్నాం. కాబట్టి ఇవాళ వైసీపీలో అందరికీ చెప్తున్నామండి, ఆడవాళ్ళ జోలికి రావద్దు, ముఖ్యంగా షర్మిల గారి జోలికి రావద్దని. రైట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే కొద్దో గొప్ప షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను జనవరిలో వస్తా, ఫిబ్రవరిలో వస్తా అని చెప్పి ఇంతవరకు ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్న అభివృద్ధిని ఎదుర్కొనే ధైర్యం లేక మళ్ళీ ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాప్తాడులో ఏదైతే హత్య జరిగిందో ఆ కుటుంబాన్ని ఈయన పరామర్శించేందుకు వెళ్ళబోతున్నారు అంటున్నారు. సో మళ్ళీ అంటే నిన్నటి వరకు మనం చూసాం మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూశాడు. ఈరోజు మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది బయటికి. సో మీరేం చెప్తారు సార్? అతను కొత్త కాదు కదా ఇది. ఇప్పుడు అతను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ ఇవే. విధ్వంసకర కార్యకలాపాలే జగన్మోహన్ రెడ్డి అతని బ్రాండ్. మొదటి నుంచి, ఇప్పుడు కాదు కదా, మొదటి నుంచి అదే. నిన్న పరిటాల సునీత చెప్పింది కూడా అదే. పరిటాల సునీత చాలా క్లియర్ కట్గా చెప్పింది వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ని వదిలేసి ఏదన్నా పరిపాలిస్తాడేమో అనుకున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే
ఆల్రెడీ 1,00,000 కోట్లు సంపాదించేసాడు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇంకా సంపాదించడేమో డబ్బుల మీద ఆశ తీరి ఉంటుంది కదా, ఉన్నది 2 కూతుళ్ళే కదా, ఇంకేం చేసుకుంటాం అని చెప్పి నిజాయితీగా పరిపాలిస్తాడని ఒక ఛాన్స్ అంటే ఓటేశారు. పోన్లే పిల్లాడు ఆల్రెడీ ఇప్పుడు కడుపు నిండా తిన్నవాడికి ఇంకా మళ్ళీ తీసుకొచ్చి పరవాణం పెట్టారనుకోండి, వాడు ఇవి కడుపు నిండిపోయిందండి అంటాడు కదా. అట్లా అంటాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ పొట్ట మామూలు పొట్ట కాదు. నువ్వు మొత్తం సృష్టిగా భోజనాలు పెట్టిన తర్వాత మళ్ళీ పరవాణం ఇస్తే పరవాణం తింటాడు, మళ్ళీ వచ్చి చికెన్ పలావ్ పెడితే మళ్ళీ చికెన్ పలావ్ తింటాడు. అటువంటి పొట్ట ఇది ఎంతైనా మొత్తం హరించుకుపోతుంది అనమాట. అంటే అట్లా సంపాదన యావగా పెట్టుకొని వచ్చి ఆ సంపాదన కోసం అని చెప్పి ఫ్రాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తన సంపాదన ఎట్లా సంపాదించుకోవాలి మొత్తం అటువైపు పెడతాడు. ప్రజల్ని ఇటువైపు ఎమోషన్ వైపు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఏం ఎమోషన్ ఉండదు, అతనికి ఎటువంటి ఎమోషను ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సెంటిమెంటు ఉండదు. ఎవడైనా సరే తల్లి మీద కేసు వేయాలి అంటే అసలు తల్లి మీద కేసు వేయాలన్న ఆలోచన ఎట్టు వస్తుంది. అమ్మా నువ్వు ఎట్ట చెప్తే అట్ట వింటానమ్మా అనే కొడుకులు మన దేశంలో చాలామంది ఉన్నారు, లేకపోతే ఇట్లా నడవదు కదా. తండ్రి పేరు కూడా చేర్చాడు కదా. అది నార్మల్ పీపులే ఆ విధంగా ఆలోచిస్తారు సార్. ఈయన ఒక ప్రజానాయకుడు. మనకి అసలు మన సంస్కృతి అది కదమ్మా, మన ధర్మం అది. మనం ఇప్పుడు రాముడికి సొంత తల్లి కాకపోయినా కైకేయి చెబితే ఆమె అడిగిందని చెప్పి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. మన సంస్కృతి అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే తల్లి అబద్ధం, మా అమ్మ అన్ని అబద్ధాలు చెబుతుంది, మా అమ్మ అసలు వేస్ట్, మా అమ్మ అసలు పనికిరాదు, మా అమ్మ అన్ని దొంగ అబద్ధాలు చెప్పి బతుకుతున్నది అని ఎవడన్నా చెప్తాడమ్మా? ఈయన చెప్తున్నాడు. దేనికోసం? తుచ్చమైన ఆస్తి కోసం. ఆ ఆస్తి కూడా ఏంటి? నీది కాదు, అందరు కలిసి ప్రజల మీద పడి దోచుకు తిన్న సంపాదన. ఆ సంపాదనలో ఆ వాటా చెల్లి కొంత ఇచ్చేసే అని ఏదో తండ్రి చెబితే అసలు ఎంఓయు రాసుకోవటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎంఓయు చెల్లెలతోటి ఎంఓయు రాసుకోవటం ఏమిటి? చెల్లెలకి కొంత డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మా చెల్లెలకి నేను అప్పిస్తున్నానని రాసుకుంటాడు ఎవడన్నా? అసలు ఏమన్నా అప్పు ఇచ్చాట మొత్తం చెల్లెలకి ఇచ్చిన డబ్బుల్ని అప్పు ఇచ్చినట్టు రాసుకున్న అన్న ఈ భూప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి తప్ప. తల్లినేమో చిచి నా తల్లి అన్ని అబద్ధాలు చెబుతుంది అంటాడు. చెల్లికి ఓ 10 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు మా చెల్లెలు ఉందనుకో, మా ఇంటికి వస్తుంది, ఏదో చీర పెడతాం, చీర పెట్టిన తర్వాత మా చెల్లెలకి 2,300 రూపాయలు చీర పెట్టాను, 20 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చాను అని రాసి బుక్లో రాసి పెట్టుకుంటాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో రాస్తారు. పెట్టుకుంటానమ్మా. పెట్టేసి ఇంత చీర పెట్టాను, ఇంత పసుపుకి ఇంత అయింది, కుంకుమకి ఇంత అయింది, అవి కింద పెట్టిన తమలపాకులకి ఇంత అయింది అని రాసుకుంటానా? ఎవడన్నా రాస్తాడా? అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి డబ్బులు ఇచ్చాట, అది రాసుకున్నాడు, పుస్తకంలో రాసుకున్నాడు సార్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సార్, అదే ఎన్నికల ముందు ఎఫిడవిట్లో రాశాడు. రాసి అది రాసుకున్న తర్వాత అగ్రిమెంటు, నీకు అప్పుడు డబ్బులు ఇచ్చా, అప్పుడు నీకు 16 రూపాయలు ఇచ్చా కదా, ఆ 16 రూపాయలు ఇందులో కట్ చేయి, డిడక్ట్. ఎవడన్నా ఎవడన్నా ప్రవర్తిస్తాడా? ఈ విధంగా అంబటి రాంబాబు కూడా చెప్పాలి. అంబటి రాంబాబు ఫస్ట్ తెలుసుకోవాలి. అంబటి రాంబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్లుడిని ఎట్ట చూసుకోవాలనేది తెలుసుకోవాలి, కూతురుతోటి ఏం మాట్లాడాలనేది తెలుసుకోవాలి. అంబటి రాంబాబు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, తప్పు తమ్ముడు అట్లా చేయకూడదు, తమ్ముడు అంటే ఎగిరి లాగి తంతాడు. జగన్మోహన్ రెడ్డి సార్ తప్పు సార్, అట్లా చేయకూడదు సార్. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా సీఎం సార్ అట్లా తప్పు సార్, అట్లా చెల్లెలకి అట్లా చేయకూడదు సార్ అని చెప్పాల్సిన ఈ అంబటి రాంబాబు వచ్చి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఏం డైవర్షన్ పాలిటిక్స్? నువ్వు సరస్వతి పవర్కి సంబంధించిన డబ్బుల్ని, షేర్లని
నీ తల్లి పేరు మీద ఇచ్చేసి మళ్ళీ నా తల్లి నన్ను మోసం చేసిందని చెప్పటం డైవర్షన్ పాలిటిక్సా? అది బయటకు వచ్చింది, డైవర్షన్ ఎట్లా అవుతుంది? లోపల అసలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి అంబటి రాంబాబు? అసలు వాస్తవంగా అసలు వాస్తవంగా ఈ అంబటి రాంబాబు మొట్టమొదటిసారి రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచాడు. రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డితోటి అటాచ్లో ఉన్నాడు. ఒకేసారి గెలిచాడు, ఆ తర్వాత మళ్ళీ మొన్నే గెలిచాడు. ఆ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా రేపల్లెలో ఇంక గెలిపించారు అనుకొని వచ్చి సత్తెనపల్లిలో గెలిపించారు. ఈ అంబటి రాంబాబుకి రాజశేఖర రెడ్డితోటి బాగా సంబంధాలు ఉండేవి, సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టి సేకరణ చేసే వాళ్ళల్లో ఆ గ్రూపులో ఉండేవాడు ఈ అంబటి రాంబాబు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ముగ్గురు ముఖ్యమంత్రులు మారితే ప్రతి ముఖ్యమంత్రి మారేటప్పుడు సంతకాలు పెట్టేవాడు ఈ అంబటి రాంబాబు. రాజశేఖర రెడ్డికి సీఎం పోస్ట్ ఇవ్వాలని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు రాజశేఖర రెడ్డితోటి అంత అటాచ్మెంట్ ఉన్న నువ్వు ఈ రోజున నువ్వు జగన్మోహన్ రెడ్డికి నువ్వు నీతులు చెప్పాలి. తప్పు జగన్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నేను మీ నాన్నతోటి కలిసి రాజకీయం చేసిన వాడిని, నువ్వు చేస్తున్న తప్పు, చెల్లెల్ని దగ్గరికి తీసుకో అని చెప్పాల్సిన స్థాయిలో ఉన్న ఈ అంబటి రాంబాబు వచ్చి అసహ్యంగా, లేకిగా, చాలా చండాలంగా వచ్చి బయటకు వచ్చి ఆ అన్న చెల్లెళ్ళ ఆస్తుల గురించి ఇతను మాట్లాడతాడేంటి? ఇతనికి ఫస్ట్ పోలవరం గురించి తెలుసుకోమను, 2 కూతురు కాపురాన్ని ఎట చక్కదిద్దాలో తెలుసుకోమను, 3 అక్కడ ఇప్పటివరకు సత్తెనపల్లి, ఇప్పుడు మళ్ళీ సత్తెనపల్లి సీటు మారుస్తారట, మళ్ళీ ఇప్పుడు రేపల్లెకి పంపిస్తారట. అంబటి రాంబాబు అది చూసుకో. నువ్వు ఇటువంటి విషయాలు చూసుకొని నీకు మళ్ళీ సత్తెనపల్లిలో సీట్ ఇవ్వరు. ఇప్పుడు రేపల్లె పోవాలి. రేపల్లె పోతే అక్కడ నీకు ఆల్రెడీ అక్కడ మోపిదేవి వెంకటరమణ, ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్, వీళ్ళందరూ అక్కడ తెస్తేసు కూర్చొని ఉన్నారు. ప్రజలందరూ కూడా, అంటే వేరే వర్గము వేరే ఇది లేదు, ప్రజలందరూ కూడా అనగాని సత్యప్రసాద్ అంటే బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ. నువ్వు వెళ్తే నీకు 10 ఓట్లు కూడా రావు, 10 ఓట్లు కూడా రావు. రాంబాబు వెయ్యరు. ఇప్పుడు ఈ డిబేట్ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేయరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అంబటి రాంబాబు ఇప్పుడు సత్తెనపల్లిలో మళ్ళీ ఇంక సీట్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి, రేపల్లె పంపిస్తాడు. రేపల్లెలో నీకు 10 ఓట్లు కూడా రావు. మరి నీ భవిష్యత్తు ఏంటో ఒకసారి చూసుకో. ఫస్ట్ నువ్వు అది చూసుకో. డైవర్షన్ పాలిటిక్స్, అంత పెద్ద మాటలు నీ నోటి నుంచి రావటం అనేది చాలా అసహ్యంగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ షర్మిల తనకి బాధేసింది. ఇప్పుడు ఏ తల్లి అయినా సరే, ఏ తల్లి తనకు అన్యాయం జరిగినా భరిస్తుంది, కానీ తన పిల్లలకి అన్యాయం జరిగితే భరించదు. అట్లా ఆ కాంటెక్స్ట్లో షర్మిల వచ్చి చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా సానుభూతితోటి అర్థం చేసుకుంటూ ఉంటే ఈ అంబటి రాంబాబుకి ఏమొచ్చింది? ఇది పరిస్థితి. రైట్ మేడం, అంబటి రాంబాబు గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఇటు కాంగ్రెస్ అలాగే చంద్రబాబు కలిసి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెడితే ఈ షర్మిల వెళ్ళి ఈవిడ జగన్మోహన్ రెడ్డికి చెల్లె, రాజశేఖర రెడ్డికి కూతురే, నేను కాదని అనట్లేదు, కానీ ఆవిడ వెళ్ళి కాంగ్రెస్లో చేరి వాళ్ళన్నని జైల్లో పెట్టిన వాళ్ళతో చేతులు కలిపింది. సో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈవిడొచ్చి మాట్లాడుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళన్నని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే దాంట్లో అసలు చంద్రబాబు గారి పాత్ర ఎక్కడుంది? అండ్ ఇంకొకటి, అసలు ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏమొచ్చిందంట? అంటే అభివృద్ధి సంక్షేమం బాగానే నడుస్తోంది, జరుగుతున్న అభివృద్ధి గురించి ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా అంబటి గారు? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరితో మీకు అర్థమైంది కదా. వైసీపీ వాళ్ళు చేద్దామని చూస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియట్లే. ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఓ పక్క అభివృద్ధి మీరు చెప్పినట్టుగా, ఓ పక్క పోలవరం, ఓ పక్క అమరావతి, ఓ పక్క ఉద్యోగాలు, ఓ పక్క పరిశ్రమలు, 20 లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళు ఎలా వాళ్ళని బాగు చేయాలి, ఇలా రకరకాల స్కీమ్స్ వాళ్ళకి పిచ్చెత్తిపోతుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు వినలేదు కదా. ఎప్పుడు సంక్షేమం ఇచ్చేసామా, బటన్ నొక్కేసామా, వాలంటీర్లు చూసుకున్నారా, ఎవడు ఎమ్మెల్యే వాడి ఇంట్లో వాడు నిద్రపోయాడా,
ఎవరితో కనెక్షన్ లేదు, ఎవడు ఏ శాఖో ఎవరికి తెలియదు. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఒకటి మర్చిపోయారు పాపం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మన బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు డబ్బు పంపించారని వార్తలు వచ్చాయి. 1000 కోట్లు ఎంతో మనకు తెలియదు సింపుల్గా. మరి అప్పుడు ఎవరు హెల్ప్ చేశారు? అది కదా మాట్లాడాలి. ఇప్పుడు అసలు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అసలు అవసరమే ఉంది కాంగ్రెస్తో కలవటానికి? నేను అందుకోసం ఈ మాట చెప్తున్నా. బీఆర్ఎస్ హెల్ప్ చేసి ఎవరు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఆ రోజు ముఖ్యమంత్రి పదవిని తీసుకొచ్చి పెట్టారు. ఇందాక వారు చెప్పినట్టుగా శవ రాజకీయాలు. అక్కడ ఆ రోజు తండ్రి శవాన్ని అంతకుముందు అడ్డు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బాబాయ్ హత్య శవాన్ని అడ్డు పెట్టుకుని అది ఒక యాడ్ ఇచ్చుకుని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి ఇక్కడ గెలిచాడు. ఇప్పుడు కూడా ఎక్కడ శవం ఉందంటే అక్కడ వాలిపోతాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంది? వాళ్ళకి సాలిడ్ 165 వచ్చాయి. అక్కడ మీరు ఏం చేసినా మీరు ఏమీ చేయలేరు వాళ్ళని. మీరు ఇలా గింజుకోవాలి తప్ప మీకున్న బుర్ర కూడా పోతుంది ఈలోపు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనకి కేసీఆర్ హెల్ప్ చేశారు, కూటమికి ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చారు. ఇక్కడ కలిసి ఉన్నా కూడా ఏ పార్టీ సిద్ధాంతం ఆ పార్టీదే నెంబర్ 1. ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసి ఇండివిజువల్గా గెలిచారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా, పవన్ కళ్యాణ్ పిఠాపురం తీసుకున్నా, లోకేష్ని తీసుకున్నా, ముఖ్యమైన నాయకులందరినీ తీసుకోండి మీరు. అవునా కాదా? ఇక్కడ ఎవడొచ్చి హెల్ప్ చేశాడు? వాళ్ళు చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసింది ఇవే వాళ్ళని రక్షించాయి, ఈరోజు వాళ్ళకి ఒక పదవిని ఇచ్చాయి. ఇంకొకటండి, అసలు ఏం మాట్లాడతాడు? డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏ కోసానా లేదు. నెక్స్ట్ కాంగ్రెస్ ఎందుకు చేతులు కలుపుతారు? అసలు అవసరం ఏముంది అక్కడ? కాంగ్రెస్కి ఏమైనా ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పేరు చెప్తే ప్రజలు ఇంత ఎత్తున లేస్తారు. కాకపోతే ఏంటంటే షర్మిల గారు తన ఉనికి కోసం, అంటే తను కాపాడుకోవడం కోసం ఆవిడ కాంగ్రెస్లో ఉంది చెప్పాలంటే. అయితే ఆవిడ ఇప్పుడు రాజకీయాల్లో ఉండక్కర్లా. అన్న ఏం చేస్తాడనే భయంతో ఆవిడ పాలిటిక్స్లో ఉంది. 1. 2 కాంగ్రెస్కిను తెలుగుదేశానికి ఎప్పుడూ పడదు. వాళ్ళు కొత్తగా ఏంటి ఇంకా ఏమైనా ఉంటే పైపెచ్చి మీరు ఆలోచించుకోవాలి. సిగ్గు లేకుండా లక్ష్మీపార్వతిని మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమండి, ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అంటే. కాబట్టి వాళ్ళు అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తున్నామండి, మీరు కొంచెం ఆలోచించుకోండి, మాట్లాడే ముందు స్క్రిప్ట్ ఒక్కసారి చదువుకోండి, అంతకుమించి ఇంకేం చెప్పాం మనం. కాంగ్రెస్తో కలిసి తెలుగుదేశం ఏదో స్ట్రాటజీ వేస్తుందని చెప్తాడు ఈ అంబటి రాంబాబు. లోక్సభలో కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేశాడు ఈ జగన్, నిన్న రాజ్యసభలో బీజేపీకి అనుకూలంగా ఓటేశాడు. ముందర దాని గురించి చెప్పమని అంబటి రాంబాబు. మీరు అన్నదానికి ఒక పాయింట్, ఫస్ట్ ఓడిపోగానేనండి ఫస్ట్ రాజ్యసభ ఎమ్మెల్యే వాళ్ళతోటి ఇది మీటింగ్ పెట్టుకుని మీరు కేంద్రానికి అనుకూలంగా ఓట్లు వేయకండి అన్నాడు ఆ రోజు. కానీ నువ్వు అనుకూలంగా ఓటేశారు. అదే చెబుతున్నా. ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఇన్ని గల ఇదే పరిస్థితి. ఇక్కడ కలిసి చేస్తున్నారు రాజకీయం అంటున్నాడు ఈ అంబటి రాంబాబు. నువ్వు మరి అన్ని పార్టీలతో నువ్వు రాజకీయం చేస్తున్నావు కదా. ఇండియా కూటమి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు. లేదు అదే ఏం చేస్తాం. నువ్వు అక్కడికి వెళ్ళి ఇండియా కూటమికి అనుకూలంగా ఓటేశాడు లోక్సభలో, వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా. రాజ్యసభకు వచ్చేసరికి బీజేపీకి అనుకూలంగా ఓటేశాడు, బీజేపీ తెచ్చిన బిల్లుకి అనుకూలంగా. జారుకున్నారు. నువ్వేంటి చేసావు? నువ్వెందుకు చేసావు? అదే నీ రాజకీయం, అదే నీ బ్రాండ్ పాలిటిక్స్, అదే చేతకాని రాజకీయం. ఈ అంబటి రాంబాబు వచ్చి బయటకు వచ్చి చెప్పటానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇప్పుడు అందరూ కూడా ముస్లిమ్స్ అందరూ ఛీ అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి. నువ్వు ఛీ చండాలం, అసలు ఇట్లా డబుల్ స్టాండర్డ్ ఏంటి నీది అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని అని దాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చి ఈయన వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. అసలు నువ్వు చేసేదే అది డైవర్షన్ పాలిటిక్స్. పాస్టర్ ప్రవీణ్ దాని మృతి కేసులో క్రైస్తవులు ఛీ అన్నారు. వచ్చి ఎప్పుడైతే ప్రవీణ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి లేదు నాకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద నాకు నమ్మకం ఉందని ఆమె చెప్పిందో, క్రైస్తవులందరూ ఛీ అన్నారు. ఈ లోక్సభలో కాంగ్రెస్తో, రాజ్యసభలో బీజేపీతో కలిసి ఉండేటప్పటికి ముస్లిమ్స్ ఛీ అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని. అందుకని ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు షర్మిల వింటుంది. ఎందుకు వింటుంది?
ఆ షర్మిల లేచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, నువ్వు స్పెషల్ స్టేటస్ తేలేదని పోలవరం విషయంలో కూడా తిట్టింది ఆవిడ. పోలవరం విషయంలో కూడా నువ్వు చంద్రబాబు నాయుడు ఆమె విమర్శిస్తున్నది. అందుకని అంబటి రాంబాబు వీళ్ళందరికీ గ్రౌండ్ లేదు, వీళ్ళ పాలిటిక్స్లో బేస్ లేదు, వీళ్ళు మాట్లాడే మాటల్లో నిజాయితీ లేదు, వీళ్ళు చేసే చర్యల్లో చిత్తశుద్ధి లేదు. అందుకని వీళ్ళు ఆడుతున్న నాటకాలని ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.